భరత్, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తుంటే ఈ మొత్తం పరిణామాలు జగన్కు ప్లస్ అవుతుంది అనుకోవచ్చా? అంటే డెఫినెట్గా టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే జగన్కు అది ఇబ్బంది. ముఖ్యంగా ఈస్ట్ వెస్ట్ కానీ ఉత్తరాంధ్ర కానీ కాపుల ఓటింగ్ ఎక్కడైతే ఉందో, కన్సల్టేషన్ ఎక్కడైతే ఉందో డెఫినెట్గా ఇబ్బందికరంగానే ఉంటుంది. విడివిడిగా పోటీ చేస్తే మొన్న మనం చూసాం. సరే, మొన్న అంటే ఖచ్చితంగా జగన్కు 1 ఛాన్స్ ఇవ్వాలనుకున్నారు. ఓటింగ్ పర్సంటేజ్ డిఫరెన్స్ ఉంది. ఈసారి ఎవరు గెలిచినా ఓటింగ్ పర్సంటేజ్లో పెద్దగా డిఫరెంట్ ఉండదు. సో ఖచ్చితంగా ఇవాళ ఉన్న పరిస్థితుల్లో విడిగా పోటీ చేస్తే జగన్కు లాభం ఉంటుంది. టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తే, అదే సమయంలో టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే జగన్కు కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. అందుకనే చంద్రబాబు ఈ విషయంలో, పొత్తు విషయంలో సర్దుకుపోవాలంటారు. పవన్ కళ్యాణ్ ఉద్దేశం కూడా అదే. సో అందుకనే విమర్శిస్తున్నారు వాళ్ళు ప్రతిసారి కూడా. ఆ విడిపోవాలన్న ఉద్దేశంతోనే చంద్రబాబుకు అమ్ముడుపోయారు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడని విమర్శిస్తున్నారు. సో చాలా రోజుల తర్వాత ఇవాళ పవన్ కళ్యాణ్ నోరు విప్పి బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. రాబోయే 2-3 రోజుల్లో క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఒక్కో రాష్ట్రాన్ని బీజేపీ సెట్ చేస్తుంది. బీహార్లో నితీష్ కుమార్తో మళ్ళీ కలిసి వెళ్ళే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దీని గురించి ప్రత్యేకంగా ఆలోచన చేసి వాళ్ళు పవన్ కళ్యాణ్ ఢిల్లీ కూడా పిలిచి మాట్లాడినట్టుగా తెలుస్తుంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ భరత్. టీడీపీపై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలను ఒకసారి చూద్దాం. ధర్మం ప్రకారం అలా అనౌన్స్ చేయకుండా ఉండాల్సింది. నేను దానికి క్షమాపణలు చెప్తున్నాను. ఖచ్చితంగా నెక్స్ట్ మీటింగ్లో దాని మీద వివరణ ఇచ్చి దాన్ని ఎలా సరిదిద్దాలో సరిదిద్దుతాం అని ఒక మాట ఇచ్చి పంపించాం. అలాగే వాళ్ళు అన్నది కూడా ఏంటంటే, మన నాయకులు కూడా ఇప్పటికీ 2 సీట్లు అనౌన్స్ చేశారు. మరి ఇది పొత్తు ధర్మమేనా నన్ను అడిగితే అట్లా కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి. వాళ్ళు కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. 4 దశాబ్దాలు సుదీర్ఘ అనుకున్న వ్యక్తులు, ఒంటరిగా వాళ్ళ సొంత పార్టీ నడిపిన వ్యక్తులు, ఒక్కోసారి ఎట్లా ఉంటుందంటే పొత్తు ఆ సైజు వ్యక్తులకి ఒక ఇరుకు చొక్క అథారిటీ దారేదులో చెప్తూ ఉంటాం. ఒక బలమైన వ్యక్తికి సరిపోయిన కోటేస్తే కొంచెం ఇరుగ్గా ఉంటుంది కదా, టైట్గా ఉంటుంది. అలాగే ఒకసారి పొత్తు ఆ స్థాయి నాయకులకి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఒక్కోసారి. కానీ వాస్తవాలు వేరుంటాయి, క్షేత్రస్థాయి పరిస్థితులు వేరుగా ఉంటాయి. అందుకని ఒక్కోసారి అనుభవం ఇటు ఒక్కోసారి గబుక్కుని ఒక మాట అన్నిస్తుంది. లోకేష్ గారు ఆ రోజు మా నాన్నగారు ముఖ్యమంత్రి ఎన్ని అన్నా కానీ ఇవన్నీ నేను ఎందుకు దాన్ని పెద్ద మనసుతో వదిలేస్తానంటే, ఒక పార్టీని 3 దశాబ్దాలు నడిపి 3 సార్లు ముఖ్యమంత్రులుగా ఉండి అలాంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు సహజంగా గబుక్కుని ఒక మాట వచ్చేస్తుంది. పొత్తు ధర్మం ప్రకారం అలా అనౌన్స్ చేయకుండా ఉండాల్సింది. నేను దానికి క్షమాపణలు చెప్తున్నాను. ఖచ్చితంగా నెక్స్ట్ మీటింగ్లో దాని మీద వివరణ ఇచ్చి దాన్ని ఎలా సరిదిద్దాలో సరిదిద్దుతాం అని ఒక మాట ఇచ్చి పంపించాం.